హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు కేదార్నాథ్ వీడియో చూపిస్తున్నాను. మేము కేదార్నాథ్ 2026 మేలో వెళ్ళాము. అయితే ఆ రోజు పరిస్థితి ఎలా ఉంది, అక్కడ వాతావరణం ఎలా ఉంది అనేది మీకు ఈ వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది. అయితే దానికి ముందుగా ఫస్ట్ కేదార్నాథ్ అసలు కథ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి కదా. ఎక్కడికైనా మనం వెళ్ళేటప్పుడు ప్రదేశం గురించి, అక్కడ ఉన్నటువంటి మహత్యం గురించి, దాని గురించి కథ, పురాణం అంతా తెలుసుకుంటూ వెళ్తాం కదా. ఆ పురాణ నేపథ్యంలో భాగంగా అసలు కేదార్నాథ్లో శివలింగం ఎందుకు లింగ రూపంలో కాకుండా ఎత్తు మోపురం రూపంలో ఉంటుంది అంటే దానికి ఒక పురాణ గాథ ఉందన్నమాట. అంటే మహాభారత యుద్ధంలో పాండవులు తమ బంధువుల్ని చంపినటువంటి పాపానికి గాను ఈ పాండవులు ప్రాయశ్చిత్తం చేసుకుందాం అనుకుంటారనమాట. అయితే శివుడి అనుగ్రహం కోసం వాళ్ళు శివుని కోసం తపస్సు చేస్తారనమాట. అయినా కానీ శివుడు ప్రత్యక్షం కాడు. ఎలాగైనా కానీ శివుడిని దర్శించుకుందాము, అలాగా శివ దర్శనంతో మన పాపాలన్నీ పటాపంచలు చేసుకున్నాము అని అనుకుంటారనమాట. అయితే శివుడి కోసం అలా వెళ్తూ ఉంటారు. హిమాలయాలు మొత్తం తిరుగుతారు, ఎక్కడ శివుడు కనిపించడు. అలా తిరుగుతూ వీళ్ళు కేదార్నాథ్ వస్తారనమాట. అయితే వీళ్ళని చూసినటువంటి శివుడు వెళ్తున్న వస్తున్నారు, వీళ్ళకి కనిపించాను, అయినా వీళ్ళు చెప్పేసి కేదార్నాథ్ పర్వతం మీదకి రాగానే మారిపోతాడు అనమాట. అన్ని ఎత్తులను చాలా ఎత్తులను సృష్టిస్తాడు అనమాట అక్కడ. అయితే ఆ ఎత్తులు అప్పుడు ధర్మరాజుకి అంటే వీళ్ళు పైకి నడుచుకుంటూ వచ్చారు కదా. కేదార్నాథ్ పైన పర్వతం పైన మైదానంలోకి రాగానే అన్ని ఎత్తులు ఒకేసారి ప్రత్యక్షం అయ్యేసరికి కొంచెం సందేహం కలిగిద్ది అనమాట. అదేంటి ఇంతసేపు ఎక్కడ మనకు ఒక్క ఎద్దు కూడా కనిపించలేదు, దారిలో ఎక్కడ కూడా ఎద్దు గిట్టల అది అద్దులు కూడా మనకి ఇక్కడ కనిపించడం లేదే, ఆనవాళ్ళు కూడా కనిపించట్లేదు, ఎలా వచ్చే ఒక్కసారిగా ఇక్కడ ఎద్దులు అని చెప్పి ధర్మరాజుకు సందేహం కలుగుతుంది. వెంటనే భీముడు ఏం చేస్తాడంటే ఆ ఎద్దులన్నింటినీ తరిమి కొట్టాలని చూస్తాడు అనమాట. అయితే ఏం చేయాలా అని ఆలోచించి ఎద్దు రెండు పర్వతాల మీద అడ్డంగా నిల్చుంటాడు అనమాట. రెండు కాళ్ళు అంటే ఒక్కొక్క పర్వతం మీద ఒక్కొక్క కాలు పెట్టి నిల్చుంటాడు. ఆ లోపలికి ఎద్దులన్నింటినీ తోసేస్తూ ఉంటాడు అనమాట. అయితే అన్ని ఎద్దులు వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ శివుడు భీముడి కాళ్ళ ముందు నుంచి కాళ్ళ కింద నుంచి వెళ్ళలేడు కదా, అందుకని పక్కకు తిరుగుతాడు. వెంటనే అది గ్రహించినటువంటి భీముడు ఏం చేస్తాడంటే శివుడిని పట్టుకుందాం, అదే శివుడు ఆ ఎద్దు రూపంలో ఉన్నది శివుడే అని చెప్పేసి పట్టుకుందామని ఆ ఎద్దుదే పట్టుకుంటాడు అనమాట. అలా పట్టుకునే దారిలో జారవిడుపుగా ఆ మోపురాన్ని గట్టిగా పట్టుకుంటాడు అనమాట. ఆ మోపురము అక్కడ ఉండిపోతుంది అనమాట. అలా కేదార్నాథ్లో మోపురం శివుడు ఉన్నారు అని చెప్పేసి అలా దర్శనమిస్తున్నారు అని చెప్పేసి అప్పటి నుంచి ఆ కథ అలా ఉండిపోయింది అనమాట. ఈ కథ కాదు, నిజంగా జరిగినదే, అంటే మన పురాణాల ప్రకారం. అయితే ఈ విధంగా శివుని అనుగ్రహాన్ని కోరారన్నమాట. భీముడు దాని పట్ల భూమిలోకి ఉండిపోయిందని చెప్పేసి పురాణం వచ్చేసింది. అట్లాగా మోపురం రూపంలోనే శివుడు అక్కడ ఉన్నాడని తెలుస్తుంది అనమాట. అదే ప్రైవేట్ ఈ ఆలయం సముద్ర మట్టానికి దాదాపు 3583 కిలోమీటర్లు అంటే మీటర్లు ఉందన్నమాట. అంటే 11,755 అడుగుల ఎత్తులో ఉందన్నమాట. విపరీతమైన మంచండి. అక్కడ అనుకూలమైన వాతావరణం చాలా కష్టంగా ఉంటుంది, ప్రతికూల వాతావరణమే ఎక్కువగా ఉంటుంది. ఏప్రిల్లో అక్షయ తృతీయ రోజు నవంబరు కార్తీక మాసం వరకు మిగిలిన 6 నెలలు ఉక్కీమత్ అనే ప్రదేశంలో పూజలు నిర్వహిస్తారు. పూజించబడి 6 నెలలు మానవులతో ఏకైక ఆలయం ఈ కేదార్నాథ్ అని చెప్తూ ఉన్నారనమాట. చార్ధామ్ యాత్రలో కేదార్నాథ్ యాత్ర అనేది చాలా
ప్రధానమైనది అని కూడా చెప్తారు. ఇది ఉత్తరాఖండ్లో ప్రసిద్ధమైనటువంటి ఒక పుణ్యక్షేత్రం అనమాట, ఒక దివ్య క్షేత్రం అని కూడా చెప్పవచ్చు అనమాట. ఉత్తరాఖండ్లోనే ఇక్కడ పంచకేదారాలు అని చెప్పేసి ఉంటాయన్నమాట. అంటే ఒక్కొక్క శివుడి యొక్క నంది రూపంలో ఉన్నటువంటి, అంటే ఆ ఎద్దు రూపంలో ఉన్నటువంటి ఆ శివుడి యొక్క ఒక్కొక్క భాగము ఒక్కొక్క ప్రదేశంలో పడిందనమాట. అలా తుంగనాథు, రుద్రప్రయాగ ఇట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క భాగం ఉండడం వల్ల ఆ ప్రదేశాలలో వాటికి అంత ప్రాముఖ్యత అనేది రావడం జరిగిందనమాట. ఒకసారి మళ్ళీ వీడియోలోకి వెళ్దాము. ఎలా ఉందో మా పరిస్థితి చూడండి. మేమైతే అందరం నడుచుకుంటూ వెళ్ళాలి అనుకున్నాం అనమాట. 14 మెంబర్స్ మేము యాత్రకి రావడం జరిగింది. మేము 7 గంటలకి మొదలు పెట్టాము. అంటే 7 గంటలకి కేదార్నాథ్ దగ్గరికి వచ్చేసామన్నమాట ఉదయము. ఇంకా అక్కడి నుంచి చాలా చాలా పెద్ద పెద్ద లైన్స్ ఉన్నాయండి. ప్రతి చోట కూడా సోన్ప్రయాగ్ దాకా వెళ్ళేదాకా కూడా లైన్ చాలా ఉందన్నమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్యూ కట్టాల్సి వస్తుందన్నమాట వరుస. కాకపోతే సిబ్బంది కూడా మాకు బాగానే సహకరించారు. కాకపోతే అప్పుడప్పుడు మధ్యలో వేరే వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వడం వల్ల మేము వెనకబడుతూ వచ్చాము. దాని తర్వాత మేము కూడా అలాగే వాళ్ళ దారిలోనే వెళ్ళాల్సి వచ్చింది. లేదంటే మేము ఇంకా అక్కడే ఉంటాం అన్నమాట, ఆ ఎంట్రన్స్లోనే ఉంటాము. ఇంకా వచ్చేటప్పుడు మేము అనుకున్నాం అనమాట, అందరం కలిసి వెళ్దాము, 14 మంది ఎక్కేద్దాము, ఏ గుర్రాలు ఎక్కద్దు, ఏ పుట్టీలు ఎక్కద్దు, ఏ డోలీలు కూడా ఎక్కద్దు అనుకున్నాం అనమాట. అదే ప్లానింగ్ ఇక్కడ జరుగుతుందన్నమాట. గుర్రాలకి ఇంత అవుతుంది అంత అవుతుంది అని. అయినా కానీ నడుచుకుంటూ వెళ్దామని అనుకుంటున్నాం అనమాట. డీప్ డిస్కషన్లో ఉన్నారు ఇక్కడ అంతా గ్రూపు. మేము మాత్రం మా వీడియో మేము చేసుకుంటూ ఉన్నాం అనమాట. కానీ నడుచుకుంటూ వెళ్తే ఆ అనుభూతి చాలా అసలు వర్ణనాతీతం అండి. ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాలు, అంటే గుర్రం మీద వెళ్ళినా కానీ వెళ్ళొచ్చు. ఒకవేళ నడవలేనటువంటి పరిస్థితి మనకి అనుకుంటారు అందరూ, నడుచుకుంటూనే వెళ్ళాలి, నేను నడుచుకుంటూ వస్తానని మొక్కుకున్నాను, నేను నడుచుకుంటూనే వెళ్తాను అని. ప్రతి క్షణం మన ఏ సమయానికి ఏమీ జరుగునో ఎవరు ఊహించదరు. వెళ్ళలేని పరిస్థితి వచ్చినట్లయితే ఇంకొకసారి వస్తాము అని, శక్తి ఉంటే ఇంకొకసారి వస్తామని నమస్కరించుకొని గుర్రాల ద్వారా వెళ్తారు, లేకపోతే గోళీ ద్వారా వెళ్తారు. ఏదో ఒక విధంగా వెళ్ళి దర్శనం చేసుకోవడం ముఖ్యమైనది మనకి. అయితే ఇక లాస్ట్కి మేము ఇక్కడ గౌరీకుండ్కి వచ్చాము. అక్కడ దర్శనం చేసుకున్నాము. అక్కడ కోనేట్లో కొంచెం నీళ్లు చల్లుకొని అక్కడి నుంచి మేము పైకి వచ్చామండి. ఇక అక్కడికి వచ్చేసరికి అక్కడున్న క్రౌడ్ని చూసేసరికి నడవలేమేమో అనుకున్న సమయానికి చేరుకోలేమేమో అనుకొని మేమైతే గుర్రాలు మాట్లాడుకోవడానికి హాఫ్ మెంబర్స్ అంటే 14 మందిలో 7 మంది గుర్రాలు ఎక్కేసామండి. గుర్రాలు మాట్లాడేసుకున్నాము, ఇదిగోండి గుర్రాల మీద వెళ్తున్నాం అన్నమాట. ఎలాగైనా వెళ్ళాలి అని. అయితే నేను నడుచుకుంటూ వెళ్తే పైకి వెళ్ళేసరికి ఆక్సిజన్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి, తక్కువ ఉంటుందనేసి ఆక్సిజన్ బాటిల్ ఒకటి కొనుక్కొని వెళ్దాం అనుకున్నానండి. బట్ నేను గుర్రం ఎక్కుతున్నాను కదా, ప్రాబ్లం ఏం అనిపించదులే అని నేను ఏం తీసుకోలేదన్నమాట. అలాగే ఎక్కేసాను అనమాట, అంటే గుర్రం ఎక్కేసాను. కొంతమంది మాత్రం ఒక 5-6 మంది మాత్రం మా బ్యాచ్లో నడుచుకుంటూ వస్తామని చెప్పారనమాట. అందులో ఒక 4-5 మాత్రమే పూర్తిగా ఎక్కగలిగారు లాస్ట్కి. మేము మాత్రం మధ్యలో కొంతమంది మళ్ళీ గుర్రం మాట్లాడుకున్నారు, ఎక్కలేని పరిస్థితి. అందుకే అలాంటి పరిస్థితి ఎదురు అవ్వకూడదు అని చెప్పి పూర్తిగా ఫస్ట్ టైం మొదట్లోనే గుర్రం ఎక్కేసామండి. కానీ పూర్తిగా మనకి గుడి వరకు గుర్రం తీసుకొని వెళ్ళదు. ఒక 2.5 కిలోమీటర్లోనే మనకి గుర్రాలు ఆపేస్తారనమాట. అక్కడి నుంచి మళ్ళీ మనం నడుచుకుంటూ వెళ్ళచ్చు. ఒకవేళ నడవలేని పరిస్థితి అక్కడ కూడా ఉంది అని అంటే పుట్టిళ్ళు దొరుకుతాయి, పుట్టి ఎక్కి వెళ్ళొచ్చు అనమాట. నా గుర్రం మాత్రం అబ్బాయి మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాడు అనమాట. నేను చెప్పాను, నీ గుర్రానికి ఏం కావాలో అది తినిపిస్తాను, నీకేం కావాలో అది తినిపిస్తాను బాబు, నేను మొట్టమొదటిసారిగా ఈ గుర్రాన్ని ఎక్కుతున్నాను, అందున చాలా టిపికల్గా ఉంది ఇక్కడ సిచ్యువేషన్ అంతా, చాలా క్రౌడ్ కూడా ఎక్కువగా ఉంది, కొంచెం జాగ్రత్తగా తీసుకుని వెళ్ళు అని చెప్పాను అనమాట. ఇక్కడ రోడ్డు కూడా చాలా ఎంత వెడితే ఏం లేదనమాట. అదే దారిలో వెళ్ళే వాళ్ళు వెళ్ళాలి దర్శనానికి, తిరిగి వచ్చే వాళ్ళు కూడా అదే దారిలో రావాలి.
అందులోనే గుర్రాలు వస్తాయి, పుట్టీలు వస్తాయి, డోలీలు మోసుకుంటూ వెళ్ళే వాళ్ళు వస్తుంటారు, పోతూ ఉంటారు. అందరికీ అదే దారి అనమాట. అందుకే మనకి చాలా ఇరకటంగా, చాలా ఇరుగ్గా ఉందన్నమాట. అందుకనే ఇంకా అటువంటి దారిలో నడవలేము అని చెప్పేసి నేను గుర్రం ఎక్కేసాను అనమాట. వాతావరణం అయితే ఎక్కడికక్కడికి 2 కిలోమీటర్లు దాటే కొద్దీ వాతావరణంలో మార్పులు అయితే చాలా కనబడుతూ ఉన్నాయి. మేము మొదట ప్రయాణం చేసినప్పుడు కొంచెం ఎండ అప్పుడే చూసామన్నమాట మేము సూర్యుడిని అయితే. కానీ దూరాన మంచు పర్వతాలు మాత్రం అలాగే కనబడుతున్నాయి. కొన్ని పర్వతాలు మాత్రం పచ్చగా కనబడుతున్నాయి అన్నమాట, మంచు ఆవరించలేదు. ఆ రోజు మాకు వచ్చినటువంటి సమాచారం ఏంటి అని అంటే, ఈరోజు మంచు అనేది కురవదట, వర్షం కూడా తక్కువ ఉందట, తక్కువ శాతము, వర్షం కూడా కురిసే పరిస్థితులు లేవు అని చెప్పారనమాట. అబ్బా, అంత నమ్మకంగా చెప్పేసరికి ఇవి రెండు లేవు కదా, నడుచుకుంటూ వెళ్దాం అనుకున్నాం. కానీ అప్పటికే ఆయాసం దాకా వెళ్ళిపోయిందనమాట. ఇక ఒక్కవేళ కనుక, అందుకని మేము గుర్రాలు ఎక్కేసాం. ఒకవేళ కనుక మెడిసిన్ ఏదైనా తెచ్చుకోలేదు, మర్చిపోయారు, ఒకవేళ కొనుక్కున్న వాళ్ళు కూడా కొంతమంది వ్యాన్లో మర్చిపోతూ ఉంటారు, బస్సులో మర్చిపోతూ ఉంటారు అనమాట. అలా ఈ టెన్షన్ పడి హైరాణ పడేదానికన్నా కానీ ప్రతి కిలోమీటర్కి చిన్న చిన్న మెడికల్ క్యాంప్స్ అయితే కనిపించాయి. వాటిల్లో అయితే వాళ్ళు చెకప్ చేసిస్తున్నారు అనమాట. అండ్ మనం కూడా మనకు కావాల్సిన మెడిసిన్ తీసుకోవచ్చు. అక్కడ వాతావరణానికి తగ్గట్టుగా మనం మెడిసిన్ కన్నా కానీ అక్కడ వాతావరణానికి తగ్గట్టుగా వాళ్ళు ఇచ్చే మెడిసిన్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట. దగ్గు, జలుబు ఏది ఉన్నా కానీ మీరు అక్కడ మెడిసిన్ తీసుకోవచ్చు అనమాట. అండ్ మ్యాక్సిమం వీలైనంత వరకు అక్కడ ఏ సదుపాయాలు అయితే ఉన్నాయో ఆ సదుపాయాలన్నింటినీ యూజ్ చేసుకోవడం బెటర్ అనమాట. అయితే డోలీ మనకుంటుంది, 4 మోస్తారు. తర్వాత బుట్టలో కూర్చోబెట్టుకొని ఒక్కతను మోస్తాడు అనమాట. 60 కేజీలు మినిమం. 60 కేజీలు ఎక్కువ ఉంటే, 60 కేజీల కన్నా ఎక్కువ ఉంటే మాత్రం ఎక్కకండి. మధ్యలో వాళ్ళు చాలా సతాయిస్తారనమాట. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, నేను 64 కేజీస్ ఉన్నా అనమాట. నేను ఎక్కనని చెప్పిన, కానీ ఆయన పర్వాలేదు మాతాజీ అంటూ మనల్ని బాగా కాకపడతారనమాట. తర్వాత నన్ను సతాయించాడు చూడండి. 1 కిలోమీటర్ కూడా ఆయన మొయ్యలేడు. కాకపోతే ఏదో చాలా ఎమర్జెన్సీ అనమాట. నాకు అక్కడ బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువ వచ్చేసి నేను ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట. అందుకని మ్యాక్సిమం అవాయిడ్ చేయండి పుట్టి మాత్రం. ఎక్కితే డోలీ లేదంటే గుర్రం అనమాట. అందుకని నేను ఎమ్మటే దిగిపోయినా. ఆ తర్వాత మళ్ళీ నడుచుకుంటూనే వెళ్ళాను అనమాట. అక్కడ వాతావరణం క్షణానికి మారిపోతూ ఉంటుంది. మేము మొదలైనప్పుడు ఎండగా ఉంది, మధ్యలోకి వెళ్ళిన తర్వాత కొంచెం చల్లబడింది. దాని తర్వాత ఇంకొంచెం దూరం వెళ్ళాము, సన్నటి చినుకులు ఏర్పడ్డాయి. దాని తర్వాత గుర్రం దిగానో లేదో నేను, మంచు వర్షం అండి, పూర్తిగా మంచు వర్షం. ఇంకా ఇక్కడి నుంచి ఇక్కడ కొద్దిగా వర్షం పడిందనమాట. గుర్రానికి బ్రేక్ ఇచ్చాము కొంచెం మేము. అక్కడ ఒక 10 నిమిషాలు ఆపాడు. కానీ అమ్మ చాలా చక్కగా తీసుకొచ్చాడు ఆ గుర్రం అబ్బాయి మాత్రం. ఇంకా దాంట్లో మర్చిపోలేను. ఆ గుర్రం అంటేనే భయం, అట్లాంటిది గుర్రం మీద నన్ను ఎంత జాగ్రత్తగా తీసుకొని వచ్చిందంటే చాలా చాలా బాగా అనిపించింది అనమాట నాకు. ఇక్కడి నుంచి ఇంకొక 10 నిమిషాలు 15 నిమిషాలు జర్నీ ఉంటుంది అనమాట. దాని తర్వాత మొదలైందండి అసలు కథ. ऑन है वीडियो। यह है जी घोड़ा, यह है मैडम। घोड़ा पूरा दिख रहा है जी।
ఇక్కడి నుంచి మొదలైందండి. ఇక్కడ ఆపేస్తారు మన గుర్రాలు, అన్ని గుర్రాలు ఇక్కడ ఆగిపోతాయి అన్నమాట. ముందుకెళ్ళాలి. ఇక్కడి నుంచి మనము 2.5 కిలోమీటర్ ఉంటుంది టెంపుల్కి. అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాలి. చూడండి పొగ మంచి ఎలా వచ్చేస్తుందో అక్కడ బ్యాక్ సైడ్. అప్పటిదాకా పచ్చగా ఉన్నటువంటి కొండలు కాస్త మంచుతో కప్పబడిపోయినాయి. ఇక మంచు వర్షం కురుస్తుంది అనమాట. చూసాం, ఒక్క నిమిషమే నేను బయట ఉన్నాను. ఆ ఒక నిమిషం కాదు, 2-3 సెకండ్స్ అంత మంచు కురిసిందనమాట. వర్షం చూసారా ఎలా కురుస్తుందో మంచు వర్షం. కానీ చాలాసేపు ఎంజాయ్ చేసామండి. ఆ గుడారాలు, పక్కన గుడారాలు ఉన్నాయి, చిన్న చిన్న దుకాణాలు, షాపులు. ఆ షాపుల్లోకి వెళ్ళి కూర్చున్నాం అనమాట. హోటల్స్ ఉన్నాయి, తాగాము. ఇంకా కొద్దిగా సేపు ఎంజాయ్ చేసాం ఆ వాతావరణం. ఎందుకంటే మంచు వర్షం ఎక్కడ చూడం కదా, ఆ ఫీలింగ్ అనుభవం అనేది కావాలని చెప్పేసి అలా అనుభూతికి లోనయ్యి ఆ మంచు వర్షంలో కొద్దిసేపు పాడాము, ఫొటోస్ తీసుకున్నారు కొంతమంది. అలా అంతా సరదాగా గడిచిందనమాట. ఆ ఐస్ తోటి ఆడ బయటకు వెళ్ళి నిల్చుంటే ఇట్లా గుప్పిళ్ళలో మాకు ఐస్ వస్తుంది అనమాట పైనుంచి. ఐస్నంతా సేకరించి దాంతో ఆడుకున్నారు పిల్లలంతా. చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా చూడాలంటే కొండలు కూడా కనిపించట్లేదు, మధ్యతో నిండిపోయినాయి ఫుల్గా. ఇందాక నుంచి లేదు కానీ జస్ట్ 5 నిమిషాల నుంచి స్టార్ట్ అయింది అనమాట. కొండంతా మంచి కొండలాగా మారిపోయింది కదండి. ఈరోజు సాయంత్రం పొద్దున్న నుంచి బాగానే ఉంది. జస్ట్ ఇప్పుడు 4:48 అవుతుందన్నమాట. ఒక 4:30 నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. 10 మినిట్స్ నుంచి స్నో వర్షం అయితే కురుస్తుంది. అండి ఫోటో చెప్పండి. ఫోటో దిగుదామా? మంచి వర్షం కురుస్తుంది. స్నోఫాల్ ఎంత బాగుంది చూడండి. వీడియోనా? నాకు కొంచెం సూపర్ అసలు ఎంత బాగుంది. ఐస్ బాగా పడుతుంటేనే ఫోటో ఒకసారి నిల్చో రౌండ్ ఆడుకున్నారు అయిపోయింది. చిలిపిగా వేసారు ఐస్ ని. ఇలా చిలిపితనం పోలే ఇంకా అక్కడికి కొంచెం ఉంటుంది అక్కడ ఆడుకున్నారు అయిపోయింది. ఇంత చిలిపిగా వేసారు ఐస్ ని. ఇలా చిలిపితనం పోలే ఇంకా అక్కడికి కొంచెం ఉంటుంది అక్కడ చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఒక్కొక్కరు. వీళ్ళంతా మా బ్యాచే అనమాట. ఫోటోలు దిగుతున్నారు, డ్యాన్స్లు వేస్తున్నారు, కేకలు పెడుతున్నారు, కేరింతలు కొడుతున్నారు చిన్నపిల్లల్లాగా. ఆ సమయం అందరూ పెద్దోళ్ళు కూడా చిన్నోళ్ళలాగా అయిపోయారు అనమాట ఆ వాతావరణానికి.
అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. ఇక ఒక నడుచుకుంటే వాళ్ళు చాలా పరిస్థితి మాకు తెలియదు, కానీ గుర్రాల మీద వచ్చిన వాళ్ళం మాత్రం 7-8 మంది ఉన్నాము. చాలా బాగా సరదాగా హాయిగా ఉన్నాం అనమాట. అటు మంచు పర్వతాలను చూడడము, ఇటు మంచు వర్షంలో ఆడడము. అబ్బా ఇక మా ఆనందానికి అవధులు లేవనుకోండి. తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయని కూడా ఆలోచించలేదు. అప్పటికే మేము ఫుల్గా అసలు లోపలికి చల్లగా వెళ్ళిపోతుంది. మా గ్లౌజెస్ అన్నీ తడిచిపోయాయి, అయినా కానీ తినట్లేదు. అట్లాగే ఆ మంచు దానిలో ఆడుతున్నాం. ఎంత బాగుంది చూడండి. వణుకొచ్చేస్తుంది బాబోయ్. కింద ఏమో ఐసు జారుతుంది, పైన ఐసు కురుస్తుంది. చూసారా పర్వతాలు. ఇగో ఇక్కడి స్థితి సేమ్ పరిస్థితి. వణుకు ఓ అందరి పరిస్థితి అట్లాగే ఉంది. వణుకు అబ్బాయి దీని కిందకి షెల్టర్ వచ్చాము. ఇది మొత్తం ఐసు, మంచి పర్వతాలు. పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇంకా మా బ్యాచ్లో కొంతమంది నడుచుకుంటూ వస్తున్నారు కింద నుంచి. మా వాళ్ళ కాక మేము గుర్రం వేసుకొని వచ్చాము. ఇంకా తర్వాత మళ్ళీ పుట్టి ఎక్కం, మళ్ళీ నడవలేక మంచి వర్షంలో. ఇప్పుడే కొంచెం తగ్గింది, కానీ మంచులో తగ్గింది, కానీ వర్షం మాత్రం పడుతూనే ఉంది. మంచు వర్షం తగ్గింది, కానీ మంచు మాత్రం అలాగే ఉండిపోయింది పర్వతాల మీద. ఇప్పుడు మేము రూమ్స్కి వెళ్ళాలి. టెంపుల్కి దగ్గరగా వచ్చాం. రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యామండి. మేము గుర్రాల మీద వచ్చేసరికి తొందరగా అయింది. హారతి టైము స్టార్ట్ అయింది. అమ్మాయ ఎట్టకేలకు పైకి వచ్చేసామండి. సాయంత్రం హారతి స్టార్ట్ అవుతుందన్నమాట. ఆ హారతి కోసం అని చెప్పేసి పైకి మండపం అదేంది ఆలయం ప్రాంగణంలోకి చేరుకున్నాము. కాకపోతే చలి వణికించేస్తూ ఉంది. అప్పటిదాకా మంచులో ఆడాం కదా, ఇప్పుడు చూపిస్తుంది అనమాట దాని ప్రతాపం అంతా. చాలా 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 బాగా జరిగిందండి మాకు దర్శనం మాత్రం. రాత్రి హారతి కూడా పూర్తిగా విన్నాము. హారతి మొత్తం చూసుకొని బయలుదేరామన్నమాట. మళ్ళీ మాకు ఇచ్చినటువంటి డార్మెంటరీస్ తీసుకున్నామన్నమాట. ఆ డార్మెంటరీలోకి వెళ్ళిపోయామన్నమాట. మళ్ళీ తెల్లారి మళ్ళీ ఉదయం స్పర్శ దర్శనానికి వెళ్ళాలి అని ఇంకా ఎక్కువసేపు అక్కడ స్పెండ్ చేయలేదన్నమాట.
मम्मा पहुंच जाएगी वो एकदम आगे मम्मा सेकंड फ्लोर में ही है ना సాబ్జీ जा सकते हो आगे ఎక్కడ నేను ముందుకు వచ్చిన దారి ఎక్కడ చెప్పు నెక్స్ట్ వీడియోలో స్పర్శ దర్శనము పెట్టడం జరుగుతుంది. డోంట్ మిస్ దట్ వీడియో. అక్కడే మీకు మొత్తం భైరవ శిల అన్నీ చూపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.